హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు మా ఊర్లో చేసుకునేటువంటి పొలాల పండుగని చూపించబోతున్నాను. దీన్ని బరువులు దించడం అంటారు. పొలాలు రేపు అనగా ఒకరోజు ముందు రాత్రి జొన్న గడ్డి మూతకాకుని కలిపి పసుపు మరియు రాళ్ళ ఉప్పుతో ఎద్దుల మూపురం పైన రాస్తారు. ఇలా చేయడం వల్ల ఎద్దుల యొక్క సంవత్సరం అంతా చేసిన బరువు అనేది దిగిపోతుందనే నమ్మకం. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ పొలంలో నుంచి మట్టి తీసుకొచ్చి ఇలా మట్టితో 2 ఎడ్లని, ఒక ఆవు, ఒక దూడ, అలాగే ఒక నీటి తొట్టి చేసి వాటిని మనకు నచ్చినట్టుగా అలంకరించవచ్చు. వీటిని తీసుకెళ్ళి పూజ గదిలో పెట్టి వీటికి కూడా పూజ చేస్తామండి. పసుపు, కుంకుమ, అక్షంతలు, కంకణం, అలాగే నైవేద్యం సమర్పిస్తాము. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మన ఎడ్లని ఒకసారి కడిగేసి వాటిని ఇలా అందంగా అలంకరిస్తాము. ఎద్దులకు డ్రెస్సులు అంటే జోళ్ళు, కొమ్ములకు కుషాటలు, ఇలా మిర్రర్స్, బెలూన్స్, పత్రి కట్టి అందంగా ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు అలంకరిస్తారు. అలంకరించినటువంటి ఎడ్లని వాటి యజమానులు డప్పు చప్పులతోని తీసుకొని ఒక ప్రాంగణంలోకి వెళ్తారు. అక్కడ బ్రాహ్మణులు, పంతులు ఆ శివయ్యను పూజించి ఈ ఎద్దులకు వాటి యజమానులకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, అలాగే పంట అభివృద్ధి చెందాలని ఆశీర్వదిస్తారు. ఇలా ఊర్లో ఉన్నటువంటి ఎద్దుల జతలన్నీ ఒక దగ్గరికి చేరడం ఎంత బాగుందో కదా. ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు రెడీ చేస్తారు. కొందరు ఓన్లీ డ్రెస్లే వేస్తారు, కొందరేమో కొమ్ములకి, కళ్ళకి, డ్రెస్లకి, ఇలా ఎన్ని రకాల ఐటమ్స్ ఉంటే అన్ని రకాల ఐటమ్స్ పెట్టి రెడీ చేస్తారు. ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ డప్పు చప్పులతోని ఎద్దుల్ని వాటి యజమానులు తీసుకొని ఊరు స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వస్తారు. అక్కడ ఒక మామిడి తోరణం కట్టి ఉంటుంది. దాన్ని ఊరి పెద్ద లేదా ఊరి సర్పంచి తెంపుతాడు. అలా తెంపిన తర్వాత యజమానులు వాళ్ళ ఎడ్లను తీసుకొని ఊరు లోపలికి వస్తారు. ఊరు లోపల ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయం చుట్టూ ఒక ప్రదక్షిణ, అలాగే గ్రామదేవత అయినటువంటి పోచమ్మ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ఇంటికి తీసుకెళ్తారు. ఇంట్లో మళ్ళీ ఒకసారి పూజ చేసి హారతి ఇచ్చి వాటికి కూడా నైవేద్యం పెడతారు. నైవేద్యంలో పాయసం, పెరుగు, కూర, బూరెలు, అలాగే తమలపాకులో తాంబూలం పెట్టి వాటికి తినిపించి వాటి ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఎద్దుల్ని అలంకరించేటప్పుడు వాటి కొమ్ములకు మొలదారం కడతారండి. ఆ మొలదారాన్ని తర్వాత తీసి పిల్లలకు కడతారు. దీనివల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని నమ్మకం. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఊళ్ళో మేమైతే పొలాల పండుగ ఇలాగే చేసుకుంటాము. బాయ్ బాయ్.